దానికి అనుగుణంగానే ఈ రోజు కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరి నియోజకవర్గ పార్టీ బాధ్యులైన పెద్దలు గౌరవనీయులు శ్రీ వీర హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అయింది. గతంలో హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినారు, వ్యవసాయ రంగం మీద ఎటువంటి పట్టు లేని కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మనం మోసపోతామని చెప్పినాము. అయినా కూడా ఆ రోజు ప్రజలు ఎంచేతనో మోసపోయి ఓటు వేస్తారు. ఇవాళ ఫలితంగా సరిగ్గా 9 నెలలు కాలేదు ఆర్డీఓ ఆఫీస్ ముందల ఇదే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరుకు మనం ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి ఇవాళ మనం ధర్నా చేస్తున్నాం. మిత్రులారా, మరియు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరియు భవిష్యత్తు ఎమ్మెల్యే కాబోయే క్యాబినెట్ మినిస్టర్ మన వీర హర్షవర్ధన్ చేయాలి. 6 గ్యారెంటీల పేరు మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే వచ్చిందో అవి అమలు చేసే వరకు పోరాడతాం. వాళ్ళను కడగాల్సిందే. అదే అధ్యక్షులు కాటం జమ్ములయ్య గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, తమ్ముళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమైనటువంటి రైతు రుణమాఫీని ఎత్తి చూపుతూ మరి ఈరోజు ఏదైతే ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ చేతగాని తనమా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయం చెప్తా ఉన్నా. కాకుండానే రైతులను మాయమాటలు చేసి మోసం చేసి మరొకసారి రైతులకు కనుక అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము పోరాటం చేసి రైతుకు న్యాయం చేసి 2 లక్షల రుణమాఫీ అందరికీ చేయాలి. బంధుకు నిబంధనలు పెట్టద్దు, అన్నిటి కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలుపు మేరకు ఈ రోజు ఆరంభం మాత్రమే. ఇది ఆరంభం మాత్రమే. ఈ రోజు నుంచి ఏదైతే ఈ ఉద్యమం ఖచ్చితంగా రైతాంగానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకు టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా మిత్రులారా, ఇంకొక విషయం, కొల్లాపూర్ కు పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరైంది. మరి పాలిటెక్నిక్ కాలేజ్ మరి ఎందుకు ఇక్కడ ప్రారంభం చేయలేకపోతున్నారు? అగ్రికల్చర్ పాలిటెక్నిక్ నుంచి ఎందుకు తీసుకుపోయినారు? గత ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు కొల్లాపూర్ పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించింది. వాటిని కూడా ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ సంబంధించినటువంటి మల్లేశ్వరాన్ని ప్రేమికల్ కు రూపాయల పెన్షన్ ఇస్తే రేవంత్ రెడ్డి ఎంత ఇస్తానమ్మా? ఎంతమందికి ఇచ్చి 4,000. రైతు బంధు ఎంత ఇస్తాడు? మరి రైతు బంధు ఇచ్చిండా? 2 లక్షల రుణమాఫీ ఎన్నికలప్పుడు అందరికి చేస్తాడా? ఇప్పుడు ఎంతమంది చేసిండు? సగం ఎవరి కూడా సరిగ్గా చేయాలి. ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తూ కేసీఆర్ ను బద్నాం చేస్తూ కేసీఆర్ మీద నీలాప నిందలు వేస్తూ పప్పం కట్టుకోవాలని చూస్తా ఉన్నారు. ఆ రోజులు పోయినాయి. నీకు అధికారం వచ్చింది, నీ బాధ్యత అధికారంలో ఉన్న మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టేదాకా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే ప్రతి ఒక్క హామీ నిలబెట్టేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాం. ఈ రోజు మొన్న చెప్తా ఉన్నారు, కాలువలకు రేముద్దల దగ్గర హాస్పిటల్ నుంచి ఫోన్ చేసిండ్రు, T8 కాలువలకు నీళ్ళు వస్తలేమన్నా కనీసం పట్టించుకునే పాపాన పోలేదని. మరి నేను ఇక్కడ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మంత్రి గారు కావచ్చు, అధికారులు కానీ